బీసీలపై దాడులు వేధింపులను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదాను రూపొందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే బీసీలపై జరిగే అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ చట్టం ప్రకారం అన్యాయాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారం, బాధితులకు పూర్తి రక్షణ, ఆర్థిక సహాయం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం బీసీలకు అండగా నిలుస్తుంది. ఈ చట్టం ప్రకారం బీసీలపై ఎవరైనా సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపుల వంటి అఘాయిత్యాలకు పాల్పడితే వారికి కఠిన శిక్షలు తప్పవు. మొదటిసారి నేరం చేస్తే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడుతుంది. మళ్ళీ అదే నేరం చేస్తే శిక్ష మరింత పెరుగుతుంది. కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయస్థానం ఈ శిక్షను ఇంకా పెంచవచ్చు. ముఖ్యంగా బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ ముసాయిదా చట్టం న్యాయశాఖ సమీక్షలో ఉంది. ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదం పొంది శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీసీలకు పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం బీసీలపై జరిగే అత్యాచార కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే సెషన్ కోర్టులనే ప్రత్యేక న్యాయస్థానాలుగా నియమించే అవకాశం ఉంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కేసుల పరిష్కారం సమయాన్ని తగ్గించడం. ఛార్జ్ షీట్ దాఖలాలు చేసినప్పటి నుండి 2 నెలల్లోనే కేసు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేక కోర్టుల్లో తీర్పు సంతృప్తికరంగా లేదని ఎవరైనా భావిస్తే వారికి హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారు. తీర్పు వెలువడిన 90 రోజుల్లోపు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. గరిష్ట 180 రోజుల వరకు ఈ గడువు పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక కోర్టుల్లో కేసు విచారణ చేపట్టడానికి 7 ఏళ్ల అనుభవం కలిగిన న్యాయవాదులను నియమిస్తున్నారు. ఇది కేసు నిర్వహణలో నైపుణ్యాన్ని పెంచుతుంది. పౌర హక్కుల చట్టం 1955లోని సెక్షన్ 10A ప్రకారం అల్లర్లు జరిగే ప్రాంతాలను గుర్తించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టవచ్చు. ఇదే కాకుండా సమూహంగా జరిమానాలు విధించే అధికారం కూడా వారికి ఉంటుంది. ఈ చట్టం ఇతర చట్టాల కంటే ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. మంచి ఉద్దేశంతో అధికారులు తీసుకునే ఏ చర్యకైనా చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదులను స్వీకరించడంలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యాలను సృష్టించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. అలాంటి వారికి జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధిస్తారు.